నమస్తే. మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. పాలకుర్తి నియోజకవర్గం లోపల ఈ ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి యొక్క ఆకడాలు రోజు రోజు పెరిగిపోతా ఉంది. ఈమె గుణగణాలన్నిటి కూడా నేను విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసిన గత ఎన్నికల టైంలో. ఏదో నాకు రాజకీయ ప్రత్యర్థిని కాదు, ఈమె యొక్క వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి, ఇక్కడ ఈమె గురించి తెలిసిన వాళ్ళంతా కూడా నాకు చెప్పారు కాబట్టి అవన్నీ విషయాలు ప్రజలకు విన్నవించుకున్న ఊరూరా తిరిగి, కానీ ప్రజలు నమ్మలే. ఈమె యొక్క చెప్పినటువంటి బోగస్ హామీలు, ఈమె చెప్పినటువంటి కట్టుకథలు నమ్మిరు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తిని, ఈ ప్రాంతానికి చెందిన కోడల్ని ఇక్కడికి వచ్చేసి ఈ ప్రాంతాన్ని ఉద్ధరిస్తా, మదర్ తెరిసా లెవెల్ అని చెప్తే నమ్మిరు. ఏమన్నది? ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ చేస్తానన్నది. ఈమె ఒక వీర పిసినారి. నేను చెప్పిన ఈమెకు వ్యాపారం తప్ప మానవతా విలువలనేది తెలియదు. అందరిని పైసలు పెట్టి కొనాలని చూస్తుంది, కానీ ఒక హ్యూమన్ ఒక మనిషికి హెల్ప్ చేయాలనేటువంటి గుణం ఈమె దగ్గర లేదు. ఉంటే మన ప్రాంతానికి చెందిన ఎంతమందికి ఇక్కడ అమెరికాలో పిల్లలు చాలా మంది చదువుకోవడానికి వచ్చారు కదా, చాలా మంది ఉద్యోగాల అన్వేషణలు ఎంతమందికి ఇప్పించింది. ఇప్పుడు అధికారంలో ఉంది కదా, ఇప్పుడు ఒక కోడలు ఎమ్మెల్యే చేసుకుంది కదా, ఎంతమంది వాళ్ళంతా నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? మన ప్రాంతానికి చెందినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవుతున్నారు. మా పిల్లలకి ఏదైనా చూడండి, మీలాంటి ఒక మంచి మనసు ఉన్న వాళ్ళు అయితే నేను చేస్తారు. ఎందుకంటే నేను గతంలో హెల్ప్ చేసిన కాబట్టి, అదే కాంగ్రెస్ పార్టీ లీడర్ల పిల్లలకి ఇక్కడ హెల్ప్ చేసిన, మన పార్టీ వాళ్ళకి కూడా చేసిన, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా. ఈమెకి ఎవరికి పిల్లికి కూడా బిచ్చమయ్యేటువంటి వ్యక్తి ఈమె ఉద్ధరిస్తుందని కూడా మీరు చేసిన పొరపాటు. రాజకీయంగా స్టెబిలిటీ ఉన్న వ్యక్తి, ఎవరి దగ్గర ఈమె పనిచేయదు. ఈమె కింద అందరూ పనిచేయాలనుకుంటారు. అమెరికా తెలుగు సంఘం అనేది సంఘంలో చేరి 3 నెలలు కూడా లేదు, బోర్డు మెంబర్ ఉండి రాజీనామా చేసిపోయింది. నాటాన తెలుగు సంఘంలో పోయింది, అందులో 3 నెలలు లేదు. తర్వాత ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ ఈమె ఉద్ధరిస్తే దగ్గర బాగా పైసలు లేట, తెలుగు సంఘానికి బాగా డొనేషన్లు ఇస్తుంది, ప్రజలకు ఏదో సేవ చేస్తుందని తీసుకుని ఈమె అధ్యక్షురాలు చేస్తే అక్కడ 3 నెలల ముచ్చట అక్కడ వాళ్ళతో గొడవలు పెట్టుకుని రాజీనామా చేసి వెళ్ళిపోయింది. తర్వాత వేట అని ఒక సంఘాన్ని పెట్టేసి, ఆ సంఘం ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ పెట్టి, ఆ సంఘం ద్వారా అనేక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఈ మీద ఆరోపణలు వస్తున్నాయి. దాని ఇన్వెస్టిగేషన్ జరగాలి. అక్కడి నుంచి ఆ వేటా ద్వారా పైసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చేర్చి మొన్న మూటలు ఇచ్చి టికెట్ కొనుక్కున్నది అనేది ఒక ప్రధాన ఇది. ఇంకొంతమంది ఎన్ఆర్ఐ సోదరులను కూడా వాడుకున్నదని, వాళ్ళ ద్వారా పైసలన్నీ ఇండియాకు పట్టుకొచ్చింది అనేది ఉన్నది. వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. త్వరలో ఆ కేసు కూడా ఫైల్ చేయబోతా ఉన్నాం. ఈమె చేయని నేరాలు ఘోరాలంటే ఏమి లేవు. చాలా చేసింది. ఆ పైసలు పట్టుకొచ్చేసి ఇక్కడి నుంచి ముబ్బడి ఇక్కడ డబ్బు సంపాదించి, అలా లక్కిరెడ్డి అన్నట్టు బాలరెడ్డి ఒక లంగాగాడు ఉండే, వాని ఆధ్వర్యంలో పెరిగింది. వాని యొక్క పసందన హోటల్ చిప్పలు కడిగింది ఒకప్పుడు. ఈమె తల్లి లీగల్గా వచ్చారు 50 ఏళ్ల కింద అమెరికాకు వచ్చారు, వచ్చేసి ఆ లక్కిరెడ్డి బాలరెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎదిగింది. ఎదిగిన ఆమె ఇక వాని బుద్ధులు రాకపోతే ఏమొస్తాయి? పైసలు పెట్టి కొనడం, దుర్మార్గాలు చేయడం, ఎవరి మీద పడతామని కేసులు ఫైల్ చేయడం. ఇక్కడ కూడా అంతే, కేసులు నోటీసులు పంపించేది. అక్కడ కూడా జర్నలిస్టులకు, మీడియా సంస్థలకు, రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళకు నోటీసులు పంపించేది. కొత్త సంస్కృతి పట్టుకొచ్చింది. అరే నిన్ను విమర్శిస్తే నువ్వు నోటీసులు పంపితే ఇదెక్కడ రాజకీయం అమ్మా? రాజకీయంగా చైతన్యవంతమైన ఉద్యమగడ్డ పాలకుర్తి, చాకల ఐలమ్మ, దొడ్డి కోమరయ్య, ఒక ఎర్రంరెడ్డి, సంతోష్ రెడ్డి, ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా అనేది, కాలోజీ, దాసరథి, వరవరరావు, ఎంతమంది చెప్పుకుంటూ పోతే ఒక్కరా ఇద్దరా, బియ్యాల జనార్దన్ రావు గారు, ఒక్కరా ఇద్దరా? వైబ్రెంట్ ప్లేస్ అది. ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వచ్చేసి నువ్వు రాజకీయం చేస్తానని వచ్చేసి ఆ ప్రాంతానికి చెందినటువంటి జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు ఈ పనికిమాల లాయర్ నోటీసులు పంపుతావా? ఏమైతే లాయర్ నోటీసులు? ఏం నేరాలు చేశారా? ఘోరాలు నీలాగా ఏమైనా తప్పటడుగులు చేశారా? నీలాగా అక్రమంగా డబ్బు పట్టుకొచ్చేసి రాజకీయాలు వెదజల్లిరా? నీలాగా అక్రమంగా ఫెమా యాక్ట్ విరుద్ధంగా భూములు కొన్నారా 70 ఎకరాలు? గుర్తూరు ప్రజలకు నేను ఇప్పుడే చెప్తున్నా, ప్రజలారా భూమి మీది, ఇమీడియట్ గా అక్కడ ఒక గ్రామ సభ పెట్టుకుని ఆ భూములు స్వాధీనం చేసుకోరు. ఆమె ఫెమా అనే ఒక చట్టానికి, భారత రాజ్యాంగంలో పొందుకున్న ఒక చట్టానికి విరుద్ధంగా ఉన్నది. ఒక విదేశీ రాయుల నుండి ఆ ల్యాండ్ ఉన్నది. ఆ ల్యాండ్ మొత్తం కబ్జా పెట్టండి, గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి గుర్తూరు ప్రజలు. నేను దాని మీద పెద్ద పోరాటానికి దారి చేస్తా. కొంతమంది పోరాడుతున్నారు, వాళ్ళు విఫలమైతే నేను దిగుతా రంగంలోకి. అది ఫెమా విరుద్ధంగా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేటు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టానికి విరుద్ధంగా కొన్నటువంటి ఆ భూముల కొనుగోలు చెల్లదు. ఆ విషయాన్ని జర్నలిస్ట్ ఉపేందర్ బయటికి తీసుకొచ్చాడు. వ్యక్తిగత కక్ష కట్టి అతనికి వ్యక్తిగత జీవితంలో దొరబడ్డది. వాళ్ళ కుటుంబంలో కలహాలు నేర్పడానికి ట్రై చేసింది. అట్లనే ఆర్జీవీ మీడియా రాజ్కుమార్, ఆయన మీద అట్లనే అరెస్ట్ చేయించింది. జర్నలిస్ట్ ఉపేందర్ కు నోటీసులు పంపుతా ఉంది. ఈమె ఎదుగుదలకు దోహదం చేసినటువంటి బిగ్ టీవీ వాళ్లకు నోటీసులు పంపింది. ఒకప్పుడు ఈమె కోసం ఈమెను పట్టుకొచ్చిందే వాళ్ళు, నాకు పోటీగా. నా దగ్గర బంధువులు అయినా కూడా పట్టుకొచ్చారు. ఎందుకు? వాళ్ళకి ఏమి భూతం పట్టిందో పట్టుకొచ్చేసి ఆ రేవంత్ రెడ్డి బ్రెయిన్ అంతా వాచ్ చేసేసి, తిరుపతి అన్న కాకపోతే వీళ్ళైతే ఎక్కువ డబ్బు ఖర్చు పెడతాడట ఈమె,
ఎందుకంటే అక్రమం సంపాదించింది కదా ఇక్కడ, ఇష్టముడు పెడతదట అని చెప్పేసి ఇది చేస్తే ఆయన రేవంత్ రెడ్డి నమ్మి నన్ను రాజకీయంగా ఊచకోత కోసం ఆమెకు టికెట్ ఇచ్చిండు, అనుభవిస్తున్నాడు. ఇదే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కత్తి ఇవాళ ఖర్గేతో రాజకీయం చేస్తా ఉందట. కావాలి అయిన వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత చెప్పిన విన్నారా? పెద్ది కృష్ణమూర్తికి చెప్పిన, నిరంజన్ రెడ్డికి చెప్పిన, కాకిరాల హరిప్రసాద్కి చెప్పిన, వీళ్ళ బాబాయ్ వీళ్ళ మరిది కొడుకు హనుమాల తిరుపతి రెడ్డి చెప్పిన, హనుమాల నరేందర్ రెడ్డి ఇద్దరికి చెప్పిన, ఆమె మంచిది కాదయా, ఆమె సంగతి మీకు తెలవదయా, ఆమెకు సహాయం చేసిన వాళ్ళనే బొందబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒక వ్యాపారవేత్త, ఆమెకు మానవత్వం అనేది ఉండదు. ఎవరైనా మానవత్వం ఉంటే కుటుంబాన్ని పెట్టుబడి పెడతాదండి. చక్కగా పాపం యశస్విని రెడ్డిను ఆమె భర్త చాలా అమాయకుడు, ఏదో అమెరికాలో బ్రహ్మాండంగా బతుకుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి పోటీకి ఎరంరెడ్డి, నాకు రాలేదు కదా ఎరంరెడ్డి తిరుపతి రెడ్డికి టికెట్ రావద్దు ఆపాలంటే నా కోడలని దించింది. ఏమైంది? ఇవాళ ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉంటుంది, 2 ఏళ్ల తర్వాత ఆ పదవి ఉంటుందా? మళ్ళీ గెలుస్తారా? మీరు చేసే పనిపాల రాజకీయానికి మళ్ళీ గెలుస్తారా? ఇంట్లో కూర్చున్న దయాకర్ రావు గారు 1,00,000 దాడితే గెలుతాడు. ఇప్పుడు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు కదా. ఇక నీకు టికెట్ ఇస్తారు, టికెట్ ఇచ్చినంత బుద్ధితో ఒక పార్టీ కూడా టికెట్ ఇచ్చినా కూడా నువ్వు గెలవు, నీకు అసలు సిటిజన్షిప్ రాదు. అది ఎస్టాబ్లిష్ చేసినాం కదా. నీ పని నువ్వు దేనికి పనికి రాకుండా పోయినావు. అమెరికాకు రాలేవు, ఇండియాలో ఉండలేవు, ఇండియాలో రాజకీయం చేయలేవు, అప్పుల పాలు అయిపోయినావు. చివరికి ఎవరినైతే పెద్ద మనిషి పేరు చెప్పుకున్నాడు, ఆ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా రాజేందర్ రెడ్డి పేరు చెప్పుకున్నా, ఆ రాజేందర్ రెడ్డికి విడాకులు నోటీస్ ఇచ్చినావు. కుటుంబానికి మొత్తం దూరం అయిపోయినావు. రేపు ఈ ఎమ్మెల్యే కోడలే నీకు చుక్కలు చూపిస్తుంది. ఆమె టార్చర్ పెడుతున్నావు నువ్వు, వాళ్ళ కుటుంబాన్ని ఆగం చేస్తున్నావు. చక్కగా ఉండేటోళ్ళు వాళ్ళని తీసుకొచ్చేసి రాజకీయానికి నీ యొక్క దురహంకారానికి బలి చేసినావు. అందరికీ నోటీసులు ఇస్తావు. జర్నలిస్ట్ ఉపేందర్ ఏం నేరం చేశాడు? నేను ఘోరాల నేరాలు నీలెక్కమన్నా తప్పుడు మార్గంలో పోయిందా? నువ్వు చేస్తున్న తప్పును ఎత్తి చూపెట్టే వాళ్ళకు నోటీసులు ఇస్తావా? ఏమైతే నోటీసులు భయపడే గడ్డ అది, ఒక ఉద్యమ గడ్డ అది పాలకుర్తి. ఇక్కడి నుంచైనా పనికిమాల ఈ నోటీసులు ఇచ్చే వ్యవహారం ఆపు. ఇంకా నీ లెక్క నోటీసులు అంటే తెలంగాణలో అందరూ ఎమ్మెల్యేలు నోటీసులు ఇవ్వాలి, అందరికి ఎమ్మెల్యే అత్తలు ఎమ్మెల్యే మామూలు నోటీసులు ఇవ్వాలి. ఏం చెప్తావు? నీ నోటీసులు ఏమైతాయి? ప్రాణాలు దిగిచ్చినట్టు ఇక్కడ ప్రాణం మీదనే భీతి లేనడం. నీ లెక్క పనికిమాలిన లపంగి రాజకీయం చేసేటోళ్ళం కాదు మేము. ఒక మంచి చక్కగా చదువుకొని ఒక ఉపేందరు ఒక గిరిజన బిడ్డగా కూడా చదువుకొని ఎదిగినటువంటి వ్యక్తి. ప్రశ్నిస్తే నువ్వు కేసులు పెడతావా? ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దగులుబాజీ చేసుకున్నటువంటి ఝాన్సీ రెడ్డి తరిమి కొట్టాలి కంచి. ఎవరు నువ్వు అసలు? ఒకసారి రాజేందర్ రెడ్డికి విడాకులు నోటీసుగా నీకు ఆ ప్రాంతానికి సంబంధం ఏంది? సిగ్గుండాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటికి సమాధానమి, ప్రెస్ మీట్ పెట్టి సమాధానమి. ఫెమాయక్ విరుద్ధంగా నువ్వు ల్యాండ్స్ కొనలేదు అక్కడ, అది చెల్తుందా? ఆ ల్యాండ్ కొన్న చెల్తుందా? ఎన్నటికైనా ఈ ప్రజలు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే. అవి ప్రజలకు మళ్ళీ అమ్మిన వాళ్ళకి బ్యాక్ వెళ్లాల్సిందే. లేదంటే జర్నలిస్టుల మీద ఇంకోసారి ఇట్లా తప్పుడు కేసులు నోటీసులు పంపితే ఖబర్దార్ ఝాన్సీ రెడ్డి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకో. వెనక ఇంట్లో ఉండి ఆ కోడలు కష్టపడతో వండిపెట్టు. కనీసం కోడల అభిమానాన్ని పొందు. కోడలు నువ్వు హింసిస్తున్నావు. అమ్మాయిని పని చేసుకోనియకుండా ఎమ్మెల్యే అయింది, పని చేసుకొని స్వేచ్ఛ నువ్వు. ప్రజలారా, ఈ ఝాన్సీ రెడ్డి యొక్క ఈ చేస్తున్న దుర్మార్గమైన రాజకీయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ.